ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యోగ మాతాజీ అరుణమ్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ సాధన చేసేవాళ్ళు లేకపోతే ఇట్లాంటి ఏదైతే అంటే యోగులుగా మారాలి అనుకునే వాళ్ళు హిమాలయస్లో ఉండేవాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి సాధన చేసే వాళ్ళందరూ ఎందుకని శివయ్యనే కొలుస్తారు? నాకు అది ఎప్పుడు క్వశ్చన్. అంటే శివుణ్ణి ఎందుకు కొలుస్తారంటే ఆయన శివ, నేను శివుణ్ణి, నాది ఈ ఆకారం అని ఎప్పుడు చెప్పలేదు. శివ అనేది ఎనర్జీ, ఒక శక్తి. శివ అండ్ శక్తి. శివ అంటే దట్ ఇస్ ద మేల్ ఎనర్జీ, శక్తి అంటే ఫిమేల్ ఎనర్జీ. ఈ శివ అండ్ శక్తి రెండు నాడులు మన లోపల కూడా ఉంటాయి. ఈ రెండు నాడులు అంటే ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి అని అంటాం. ఇది ఈడ అంటాము, ఇది పింగళ అంటాం. ఈ రెండు నాడులతో మనం ఆ రెండు నాడులు యాక్టివేట్ చేస్తాం. ఇక్కడ శివ అంటే నిరాకారుడు, ఎటువంటి రూపం లేదు. ఆయన చెప్తాడు కదా, నేను శ్వాసను కాదు, నేను బుద్ధిని కాదు, నేను మనస్సును కాదు, నేను శరీరాన్ని కూడా కాదు, నేను ఏది కాదు. మరి నువ్వు వివరం అంటే నేనే శివ. ఏమీ లేదు, ద సైలెన్స్, నిశ్శబ్దం, అదే శివ. ఆ సైలెన్స్, ఆ నిశ్శబ్దం అనేది ఎక్కడ రావాలి? మనం అన్నీ ఆఫ్ చేసేసి ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయి, ఎక్కడో హిమాలయస్ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఇలా నిశ్శబ్దంగా ఉంది కదా అని కూర్చుంటే భరించలేరు, పారిపోయి వచ్చేస్తాం. నిశ్శబ్దం అనేది మన లోపల రావాలి. ఎప్పుడైతే నువ్వు నిశ్శబ్దంగా మారావో ఆ నిశ్శబ్దంలోంచే నీకు జ్ఞానం వస్తుంది, లైట్ వస్తుంది అంటాం. లైట్ అంటే ఏంటి? ఇక్కడ ఒక కాంతి కాదు, లైట్ అంటే జ్ఞానము అని అర్థం. ఆ జ్ఞానం కోసమే మనం ఏది చేసినా కూడా. ఇప్పుడు మీరు అడిగారు హిమాలయాస్ అటు ఉన్న వాళ్ళు ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళ దృష్టే కాదు, మొత్తంలో ఒక శివ అనేది మాత్రం ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీయే కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీయే మన సృష్టిని అంతటిని నడిపించేది, ఆ ఎనర్జీయే. ఇంకొక విషయం, అసలు శివ అంటే మేల్ ఫిమేల్ ఎనర్జీ అది కూడా లేదు. దట్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మీ ఇండివిజువల్ ఎనర్జీతో కలుపుకోవాలి. ఆ కాస్మిక్ ఎనర్జీని మీ ఇండివిజువల్ ఎనర్జీతో కలపడమే యోగా. ఇక్కడ కలయిక ఎలా తీసుకోవాలి ఎప్పుడు మనకి ప్రకృతిలో ఉంటూనే ఉన్నాడు శివ. అన్నిటిలోనూ శివ. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, శివతత్వం అంటారు. శివతత్వం అంటే ఏంటి? ఇంకా అన్నిటిలో నువ్వు శివుడినే చూస్తావు. కుక్కొచ్చినా శివుడే అనిపిస్తుంది. ఏదైనా శివతత్వమే ఉంటుంది మీకు. శివ అంటే శివతత్వము అని అంటే దానికి ఆకారం లేదు, రూపు లేదు. ఇప్పుడు ఈ లైట్, ఈ ప్లాస్టిక్, ఇంకా ఇది ఏదైనా సరే అందులో ఖచ్చితంగా ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ లేకపోతే అది వస్తువుగా కూడా మారదు. ఇదేముంది ప్లాస్టిక్ అని అనుకుంటాం, అది కూడా మనం ఉపయోగించుకుంటున్నాం కదా. దాన్ని ఎలా కావాలో అలా తయారు చేసి ఉపయోగించుకుంటున్నాం. అంటే దాంట్లో కూడా ఎనర్జీ ఉంది, దాంట్లో కూడా శివ ఉన్నాడు. మరి శివాన్ని నన్ను చూపించు అంటే చూపించలేం. ఎందుకు? శివ ఇప్పుడు నాకు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చూపించు అంటే ఎట్లా చూపిస్తారు? లైట్ వేస్తారు, లేకపోతే ఫ్యాన్ వేస్తారు, అదే ఎలక్ట్రిసిటీ అని చూపిస్తారు. కానీ మీరు ఫీల్ అవ్వచ్చు. ఎలా ఫీల్ అవుతారు? పట్టుకుంటే షాక్ కొడుతుంది, ఉంది అని తెలుస్తుంది. అది మీ అనుభవంలోకి రావాలి, ఆ ఎనర్జీ అనుభవంలోకి రావాలి. ఓకే, ఆ ఎనర్జీ అనుభవంలోకి రావాలి. ఇప్పుడు మీరు ఒక హిమాలయన్ యోగి దగ్గరికి వెళ్ళి అసలు మీరు ఏం చేస్తారు అంటే ఈ క్వశ్చన్స్ అన్ని నేను వేసి వచ్చింది. మీరు నేను వేయడం కూడా కాదు, వాళ్ళతో కొట్లాడి ఆల్మోస్ట్ తిట్టినంత పని. ఒక మౌనస్వామి ఉండేవారు, ఆయన అస్సలు మాట్లాడేవారు కాదు. అక్కడ వాళ్ళందరూ చెప్తారు ఆయనకి 200 ఉన్నాయని ఒకళ్ళు అంటారు, 300 ఉన్నాయని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు ఈయనే ఆంజనేయ స్వామి అంటారు, ఒకళ్ళు ఈయనే బాబాజీ అంటారు. సో మేము కొంతమందితో అప్పుడు ఎప్పుడు కాదులేండి, ఎప్పుడో 89లో నేను వెళ్ళినప్పుడు ఆయన హిమాలయంలో కలవడానికి వెళ్ళినప్పుడు, ఎందుకు వచ్చాము ఈయన దగ్గరికి? అసలు ఈయన మాట్లాడు, పోనీ ఏమైనా నేర్పిస్తాడా? ఏమి నేర్పించడు, ఏమి చెప్పడు, ఏమి సత్సంగాల్లాగా ఉపన్యాసాలు లేవు. సరే 5 రోజులు 10 రోజులు ఉన్నాం, 15 రోజులు ఉన్నాం, కోపం వస్తుంది, వెళ్ళిపోవాలని అనిపించట్లే. ఈయన మాట్లాడితే బాగుండు, ఒక్కసారి నన్ను చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఆయన ఏమి తినడు, ఆయన ఏమి కట్టుకోడు. సో మేమే ఏదో వండుకుని ఇంకా ఆయన కూర్చుని ఆయన చేసుకుంటే ఆ పక్క చెట్టు మీద కూర్చుని నేను తెలుగులోనే తిట్టేదాన్ని. తిట్టడం అంటే మీరంతా ఒక లేజీ ఫెలోస్ అన్నమాట. ఊరికే సన్యాసి వేషాలు వేసుకుని ఇక్కడ కూర్చుని
ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టుగా చేస్తున్నారు. మీరు నిజంగా తపస్సు ఉండి ఆ శక్తిని అంతా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అందరికీ 4 చెప్పొచ్చుగా, ఆ ఎనర్జీ ఇవ్వచ్చు కదా, ఇంతమంది ఇన్ని బాధలతో బాధపడుతున్నారు ఇట్లా. అంటే అప్పుడు చిన్న ఏజ్. సో అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మెల్లగా నాకు కూర్చుని ఆయనతో పాటు కూర్చుని కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు అయిపోయింది. ఆయన ఏమీ చెప్పలేదు, ఆయన కూర్చుని మేము కూడా అలా వెళ్ళి కూర్చుని కొన్ని అవర్స్ ఒక్కొక్కసారి డేస్లో వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఒక్కసారి కూడా ఆయన చెప్పలేదు. కొన్ని ఇయర్స్ తర్వాత 2016లో మళ్ళీ ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. అప్పుడు మాట్లాడారా first అప్పుడు time? మాట్లాడారు 2011 2016 అంటే చాలా ఇయర్స్ అక్కడికి. అప్పుడు మాట్లాడారు. అప్పుడు చాలా తక్కువ. అంటే నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఇది ఏంటి అని అంటే వాళ్ళు ఒక స్టేట్లో ఉంటారు, వాళ్ళకి ఏజ్ లేదు. మీరు అన్నారు ఏజ్ని ఆపొచ్చా అంటే ఎస్ ఆపొచ్చు. ఎందుకంటే ప్రతి 90 డేస్కి కొత్త సెల్స్ వస్తూనే ఉంటాయి. అలాగే లివర్ ప్రతి 3 వీక్స్కి లివర్ చేంజ్ అవుతుంది. అలా మన ఆర్గాన్స్ కూడా ఉంటుంది. మనము ఎంత తక్కువ ఫుడ్ తీసుకుని మనకున్న ఎనర్జీస్ ఏవైతే కాస్మిక్ ఎనర్జీస్ ఉన్నాయో అవి గనక బాడీ అబ్జార్బ్ చేసుకుని దాంట్లో ఉంటే ఖచ్చితంగా మన ఏజ్ని మీరు చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళు చూస్తే మీకు చూడగానే ఒక 80 ఇయర్స్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, కానీ వాళ్ళు ఎప్పుడూ అలానే ఉంటారు, అక్కడే ఆగిపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. 70-80 దగ్గర ఆగిపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ ఎనర్జీ, ఆ సాధన అదంతా వాళ్ళు చేస్తారు. ఆ స్టేట్కి మీరు వెళ్తే మీరు కూడా ఇక్కడికి రారు. ఎందుకంటే ఇక్కడ మింగిల్ అవ్వలేం, ఇక్కడ నచ్చదు అసలు. ఏంటిదంతా రోజు మనం ఇంత నాటకం చేస్తున్నాం, రోజు మనం ఇంత డ్రామా చేస్తున్నాం, ఎందుకు ఇదంతా అంటే కోరిక ఉంది. అది అఫ్కోర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేనేదో పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టాలి, లేదా పెద్ద ఆశ్రమం పెట్టాలి, లేకపోతే నేను ఇప్పుడు యోగా నేను ఎంతమందికి చెప్పేయాలి, నేను ఎంతమందిని ట్రైన్ ఇది కూడా కోరికలే. ఇవన్నీ కూడా వాటిలో మనకు తెలియకుండానే పనిచేస్తూ వెళ్ళిపోతున్నాం. మనం ఈ కాంపిటీషన్లో మనం కూడా పరిగెట్టేస్తూ ఉన్నాం. ఇవన్నీ లేవనుకోండి, సింపుల్గా మనం ఏదో ఆకలి అయితే ఇంత తింటాం, లేకపోతే మనం అలా హాయిగా కళ్ళు మూసుకొని గంటలు కూర్చునే స్థితిలో ఉంటే అసలు ఎవరికి ఏం అవసరం ఉండదు కదా. వాళ్ళు అలా కూర్చునే భరద్వాజుడు కానీ, నారదుడు కానీ, అగస్త్యుడు కానీ వీళ్ళందరూ కూడా ఇన్ని గ్రంథాలు రాశారు మనకి. వాళ్ళు ఎక్కడ వెళ్ళి చదువుకోలేదు, వాళ్ళు తపస్సుతో సాధన చేసి మనకి ఆస్ట్రాలజీ కానీ, ఇవాళ పరాశరుడు మహర్షి అగ్రికల్చర్ గురించి రాశాడు, నారద మహర్షి మేఘాల గురించి రాశాడు, ఏరోప్లేన్స్ గురించి రాశాడు, విమానాలు ఎగురుతున్నప్పుడు ఎటువంటి అద్దాలు ఎలా తయారు చేయాలో రాశాడు ఆయన. మీకు అగస్త్యుడు అంతా కెమిస్ట్రీ అంతా అగస్త్యుడే రాశాడు, బంగారాన్ని ఎలా తీసుకురావాలి అన్న ఎన్నో రసాయనాలు తయారు చేశారు. మీకు భరద్వాజుడు వచ్చి ఫిజిక్స్ రాశారు ఆయన. అవన్నీ మరి వాళ్ళు ఎలా రాయగలిగారు? సాధనతోనే నువ్వు తెలుసుకోగలుగుతావు, సాధనతో నువ్వు జ్ఞానాన్ని సంపాదించాలి, సాధనతో నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఇప్పుడు మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో అన్ని ప్లానెట్స్ నువ్వు ఇక్కడ కూర్చొని చూడగలుగుతావు. అప్పుడు వాళ్ళు అలా జర్నీ చేశారు. వాళ్ళు అలా జర్నీ చేసిన తర్వాత జనరేషన్ వాళ్ళంతా విమానాల్లో వెళ్ళారు. పుష్పక విమానాల్లో మనం చదువుకున్నాం కదా, స్టోరీలన్నీ విన్నాం కదా. విమానాల్లో వెళ్ళాం. విమానాల తర్వాత ఆ విమానాలు కూడా మన తర్వాత మనం ఇప్పుడు ఇలా డెవలప్ అవుతూ ఎక్కడో మన మధ్యలో బ్రేక్ అయిపోయాం. మళ్ళీ ఆ నాలెడ్జ్ అంతా ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు సెల్ ఫోన్స్ వాడదాం, అప్పుడు సెల్ ఫోన్స్ ఎవరు వాడలేదు. మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను, మీ వేవ్స్ నా వేవ్ లెంగ్త్ కలిస్తే మీరేం మాట్లాడుతున్నారో నేనేం మాట్లాడుతున్నానో వినిపిస్తుంది. ఈ రోజుకి అది జరుగుతుంది కదా. మీ గురువుని మీరు కనెక్ట్ అయితే మీ గురువు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.